అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ రోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తా ఉంది. గత 5 సంవత్సరాలలో నాటి పాలకులు చేసినటువంటి పాపాలన్నిటిని కూడా ఈ రోజు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది ఆస్తులను వాళ్ళ పేదవాళ్ళ ఆస్తులను కావచ్చు, మధ్యతరగతి కుటుంబాల ఆస్తుల నుండి కూడా ట్యాంపరింగ్ చేసి రికార్డులంతా కూడా తారుమారు చేసి వేల ఎకరాలు వేలకు పోవడం జరిగింది. అదే విధంగా గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేసుకునే ప్రతి అన్యాయాన్ని ప్రతి అర్జీదారుడికి న్యాయం జరిగే విధంగా ఈ యొక్క ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దానికోసం ప్రత్యేకంగా రెవెన్యూ సదస్సులు గ్రామాన కూడా దాదాపుగా 30 రోజులు రోజు ఒక గ్రామం ప్రకారం కూడా చేయడము. రెవెన్యూ ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, జేసీ గారు అందరూ కూడా వస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనేటువంటి ప్రభుత్వంతో మా గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మేము కూడా ఈరోజు యాగంటిపల్లె గ్రామానికి రావడం జరిగింది. అదేవిధంగా గత పాలకులు చేసినటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ కావచ్చు, ల్యాండ్ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రెవెన్యూ దాంట్లో ప్రకారము ఈరోజు తీసుకొచ్చి వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో పాలసీ మ్యాటర్ కూడా తీసుకురా ఉంది. ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వాళ్ళందరి కబ్జాదారులను కూడా గుర్తించి ఖచ్చితంగా వాళ్లకు శిక్ష పడే విధంగా చర్యలు కూడా తీసుకుంటాము. అదేవిధంగా ఏవైతే ఈ యొక్క పాస్బుక్లు కానీ, ఈ యొక్క సర్వేలు కానీ, దాని మీద జరిగిన అవకతవకలను ప్రతి ఒక్క దాన్ని కూడా పరిశీలించి న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేసుకునే ప్రతి అన్యాయాన్ని ప్రతి అర్జీదారుడికి న్యాయం జరిగే విధంగా ఈ యొక్క ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దానికోసం ప్రత్యేకంగా రెవెన్యూ సదస్సులు గ్రామాన కూడా దాదాపుగా 30 రోజులు రోజు ఒక గ్రామం ప్రకారం కూడా చేయడము. రెవెన్యూ ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, జేసీ గారు అందరూ కూడా వస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనేటువంటి ప్రభుత్వంతో మా గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మేము కూడా ఈరోజు యాగంటిపల్లె గ్రామానికి రావడం జరిగింది. అదేవిధంగా గత పాలకులు చేసినటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ కావచ్చు, ల్యాండ్ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రెవెన్యూ దాంట్లో ప్రకారము ఈరోజు తీసుకొచ్చి వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో పాలసీ మ్యాటర్ కూడా తీసుకురా ఉంది. ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వాళ్ళందరి కబ్జాదారులను కూడా గుర్తించి ఖచ్చితంగా వాళ్లకు శిక్ష పడే విధంగా చర్యలు కూడా తీసుకుంటాము. అదేవిధంగా ఏవైతే ఈ యొక్క పాస్బుక్లు కానీ, ఈ యొక్క సర్వేలు కానీ, దాని మీద జరిగిన అవకతవకలను ప్రతి ఒక్క దాన్ని కూడా పరిశీలించి న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.